ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ వీడియోలో చూపిస్తున్న ట్యాబ్ వచ్చేసి ఇది ఇంటర్ చదువుతున్న వాళ్ళది. అంటే ఆల్రెడీ 10థ్ అయిపోయిన కంప్లీట్ అయిన వాళ్ళది. సో, మీరు ఇప్పుడు ప్రెజెంట్ 10థ్ క్లాస్ చదువుతూ ఉంటే ఆ ట్యాబ్‌ని అయితే రీసెట్ చేయొద్దు. ఇఫ్ ఇన్ కేస్ మీకు లాక్ పెట్టుకున్నారు, లాక్ మర్చిపోయారు అనుకుంటే మాత్రమే చేసుకోండి. అంతేగాని మీరు ట్యాబ్‌ని అయితే రీసెట్ చేయకండి. ఒకవేళ మీరు ఇంటర్ చదువుతూ ఉంటే రీసెట్ చేసినా పర్లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఇంటర్ 10థ్ అయిపోయింది కాబట్టి ట్యాబ్ అనేది గవర్నమెంట్‌కైతే చెందదు. మీకే చెందుతది. మీకే ఇచ్చేశారు కాబట్టి. సో, నేను పర్టిక్యులర్‌గా చెప్తున్నా. 10థ్ క్లాస్ ఇప్పుడు ప్రెజెంట్ 10థ్ చదువుతున్న వాళ్ళు అసలు రీసెట్ చేయొద్దు. ఇంటర్ వాళ్ళు చేసినా పర్లేదు. మీరు చేసినా గానీ మీరు ఆ ల్యాబ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, మీరు రీసెట్ చేసిన తర్వాత మీకు సెటప్ జేయడానికి ఒక మెథడ్ ఉంది. మీ ట్యాబ్‌లో ఫ్యాక్టరీ డేటా రీసెట్ ఆప్షన్ చూపించడం లేదా? అంటే మీరు రికవరీ మోడ్‌లోకెళ్ళినా గానీ మీకు ఆ ఆప్షన్ చూపించట్లేదు. ఎందుకంటే మీరు సాఫ్ట్‌వేర్ అప్డేట్ అనేది చేయాలి. ప్రెజెంటు ఆండ్రాయిడ్ 14 వన్ యూఐ 6.1లో మాత్రమే మనకు ఈ ఫ్యాక్టరీ డేటా రీసెట్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో, దానికోసం మీరు మీ ట్యాబ్‌లో ఏ యాప్స్ అయినా ఉన్నా గానీ పర్లేదు. మీరు 9 యాప్స్ గానీ, 5 యాప్స్ గానీ ఉన్నా పర్లేదు. మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి, సెట్టింగ్స్‌లో ఆటోమేటికల్లీ డౌన్‌లోడ్ అప్డేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటది. సంథింగ్ ఆటోమేటిక్‌గా అప్డేట్ అనేది డౌన్‌లోడ్ అవ్వడానికి ఒక ఆప్షన్ ఉంటది. ఇక్కడ వీడియోలో కూడా చూపిస్తాను చూడండి. ఈ ఆప్షన్‌ని మనం ఆన్ చేయాలి. ఆన్ చేస్తే మీరు వైఫై కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా సాఫ్ట్‌వేర్ అనేది దానంతట అదే డౌన్‌లోడ్ అయిపోతుంది. డౌన్‌లోడ్ అయిన తర్వాత మీకు ఇన్‌స్టాల్ కూడా మాక్సిమం నైట్ టైమ్‌లో ఇది ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయిపోతుంది. కొత్త సాఫ్ట్‌వేర్ అనేది. అప్డేట్ అయిన తర్వాత మీరు మీ ట్యాబ్‌ని ఒకసారి రికవరీ మోడ్‌లోకి తీసుకెళ్తే మీకు అక్కడ ఫ్యాక్టరీ డేటా రీసెట్ ఆప్షన్ అనేది చూపిస్తది. చాలా సింపుల్. సో, మీరు మీకెట్లా రికవరీ మోడ్‌లోకి వెళ్ళాలనేది కూడా మీకు తెలియకపోతే నేను చాలా వీడియోస్ చేశాను. ఒక 2, 3 వీడియోస్ దాకా చేశాను. ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాను చూడండి. మీరేం లేదు. మీ ట్యాబ్‌ని పవర్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత పవర్ బటన్‌ని, వాల్యూమ్ అప్ బటన్‌ని 2 ఒకేసారి ప్రెస్ చేసి పట్టుకోండి. ప్రెస్ చేసి పట్టుకుంటానే మనకు సామ్‌సంగ్ లోగో ఒక్కటి కనిపించిన వెంటనే పవర్ బటన్ ఒక్కటి వదిలేయండి. వాల్యూమ్ అప్ బటన్ అనేది ప్రెస్ చేసే పట్టుకోండి. క్లియర్‌గా చెప్పాను. ఇది బాగా వింటేనే మీరు ఇది చేయగలుగుతారు. ఒకవేళ పవర్ బటను, వాల్యూమ్ అప్ బటన్ 2 ఒకేసారి వదిలేస్తే మళ్ళీ మీరు స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయాలి. సో, జాగ్రత్తగా చేయండి. ఓకేనా? స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ చేస్తానే మీకు ఆటోమేటిక్‌గా ఫ్యాక్టరీ డేటా రీసెట్ అనేది చూపిస్తది. ఒకవేళ చూపించలేదంటే మీరు సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయనట్లే. మీరు సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేస్తే ఖచ్చితంగా వస్తది. ఆ మెథడ్ ఓన్లీ ఇంటర్ వాళ్ళకే వర్క్ అయితది అది గూడా. ఓకేనా? ఆహ్, మీకు వైఫై కావాలి, ఒక ఫోన్ కావాలి. ఇవి 2 ఉండి మీ ట్యాబ్ ఉంటే సరిపోతుంది. మీరు రీసెట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మనం ట్యాబ్‌ని అనేది ఆల్ యాప్స్‌లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను మీకు ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న ట్యాబ్ వచ్చేసి ఆండ్రాయిడ్ 14 వెర్షన్‌లో ఉంది. ఇంకోటి వన్ యూఐ 6.1లో ఉంది. ఇది రీసెంట్ అప్డేటే ఇది. ఓకేనా? రీసెంట్‌గా వచ్చిన అప్డేట్ కూడా అప్డేట్ చేశాం ఇది. సో, మీరు గూడా ఒకసారి అప్డేట్ చేసి చెక్ చేసుకోండి. అప్డేట్ అప్డేట్ చేసిన తర్వాత ఖచ్చితంగా వస్తుంది. నేను చెక్ చేశాను. ఓకేనా? మీకేదైనా ఇంకా ప్రాబ్లమ్ ఏదైనా వస్తే కింద కామెంట్ చేయండి. ఇంకా మనం ఈ ఆల్ యాప్స్ చేసిన తర్వాత చిన్న చిన్న యాప్స్ మీరు ఏఐకి సంబంధించి గానీ, లేదంటే మీరు చదువుకోవడానికి ఇంటర్ వాళ్ళు గదా! ప్రెజెంట్. ఇంటర్ వాళ్ళు చదువుకోవడానికి ఎలాంటి యాప్స్, ఏఐని ఎలా యూజ్ చేయాలి, మంచి మంచి యాప్స్ మీకు హెల్ప్ అయ్యే యాప్స్ నేను కొన్ని యాప్స్ పిక్ చేసి నేను డైలీ ఒక వీడియో లాగా చేయడానికి ట్రై చేస్తాను. డైలీ అంటే డైలీ కాదు. కొన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఒకవేళ మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ట్యాబ్‌కి సంబంధించి ఏది ప్రాబ్లమ్ ఉన్నా గానీ మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? థాంక్ యూ సో